పూరి జగన్నాథ ఆలయంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే గతంలో అక్కడ రత్న భాండాగారం ఉంది అన్నటువంటిది కీలకం. రత్న భాండాగారం తెరవాలి అని మరొకసారి నిర్ణయించుకున్నారు. ఇది 14వ తారీఖున ఈ రత్న భాండాగారం తెరుస్తూ ఉండటం అన్నటువంటిది కీలకం. ఇందులో ప్రధానమైనటువంటి అంశం అంటే ఈ రేపే జరగబోతోంది. 1978లో ఒకసారి తెరిచారు. అప్పుడప్పుడు దాన్ని తెరిచి అందులో ఉన్న సంపదలు ఎక్కించేవాళ్ళు. అందులో జగన్నాథుడికి చెందినటువంటి వెలకట్టలేనటువంటి విలువైన ఆభరణాలు ఉన్నాయి అన్నటువంటిది గతంలో తేలింది. 5 కర్ర పెట్టెల్లో వాటి నుంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దాన్ని తెరిచి సంపదలు ఎక్కించేవాళ్ళు. 1978 తర్వాత దాన్ని తెరవలేదు. తాజాగా కొత్త ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం 4 దశాబ్దాల తర్వాత ఈ భాండాగారాన్ని తెరవబోతున్నారు. అయితే పురాతనాలయాల్లోని ఖజానాలకి సర్పాల కాపలా కాస్తున్నాయి అన్నటువంటి భయం ఉంది. దీంతో ఇప్పుడు అందులో ఉన్నటువంటి సిబ్బంది, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సీత అంటారు, అధికారి ఏమడిగారా అంటే రత్న భాండాగారం తెరిచే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించారు. అనుమతి కోసం ప్రభుత్వాన్ని పంపించామని చెప్పారు. గది తెరిచే వేళ పాములు పట్టేవాళ్ళు కావాలని, వైద్య బృందాన్ని కూడా అందుబాటులో ఉంచాలని కోరారు. జూలై 14న రత్న భాండాగారం తెరుస్తున్నాం అన్నటువంటి విషయం చెప్పారు.